ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. ఈమె తప్పు కాదు చేయడానికి నాన్న, నీకు కేసులు అంటే భయం ఉండే కదా, అమ్మాయిని 2 సార్లు పెళ్లి చేసుకున్నావు సీక్రెట్ గా. ఇప్పుడు కూడా ఆ కేసులు ఉంటే భయం ఉండి గ్రాండ్ గా పెళ్లి చేసేసుకుంటే ఉన్నంతలో సింపుల్ గా చుట్టాల్లో 10 మందిని పిలిచి చేసేసుకుంటే అయిపోతుంది కదా. తర్వాత డైవర్స్ ఇస్తావా ఏంటనేది తర్వాత. ముందు నువ్వు ఏవైతే 2 పాయింట్ల మీద భయపడుతున్నావో, మైనరు, రేపు, ఫిజికల్ రిలేషన్ అనే పాయింట్లు, వాటి నుంచి బయటపడతావు కదా. ఓ 4గురిని పిలిచి పెళ్లి చేసేసుకుంటే అయిపోద్దిగా. నలుగురు అయితే రాలేదు మేడం, మేమిద్దరమే చేసుకున్నాం. ఇప్పుడు 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 అమ్మాయి డిమాండ్ చేస్తున్నది మీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి, నలుగురికి తెలియాలి. తెలియజేసేస్తే మీరిద్దరు భార్యాభర్తలు అయిపోతారు, ప్రాబ్లం క్లియర్. అప్పుడు డైవర్స్ వేసుకుంటావు, ఏమన్నా వేసుకుంటావు. ఓకే, అది నీకు క్లారిటీ లేక ఇక్కడికి వచ్చావు, ఏం చేస్తే బెటర్ అవుతుందండి అని. ఓకే శేఖర్, ఇక్కడ నాకు నువ్వు చాలా దూరం ప్రయాణం చేసేసావు అమ్మాయితో. కొంతకాలం ప్రేమించి ప్రయాణం చేసావు, కొంతకాలం ఇష్టపడి ప్రయాణం చేసావు. ఏది ఫస్ట్ ఆ అమ్మాయి ఇంట్లో లేనప్పుడు దెయ్యం ఉందిరా అంటే కనుక నువ్వు వెళ్ళి ఫిజికల్గా కలిసిన దగ్గర నుంచి ఎక్కడో చోట ఆ అమ్మాయి నీ మనసులో ఒక స్థానాన్ని అయితే ఏర్పరచుకుంది. ఆ అమ్మాయి స్థానాన్ని ఏర్పరచుకుంది, నిన్ను గాఢంగా ప్రేమించింది, నిన్ను తప్ప ఎవరు వద్దని అనుకుంది, తల్లిదండ్రులని, కుటుంబ సభ్యులను అందరినీ వదిలేసి ముందుకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీ మీద ఉండేటటువంటి ప్రేమ, దొంగతనం చేస్తుందో, అప్పులు చేస్తుందో, బంగారం దొంగతనం చేస్తుంది, ఈవెంట్లు చేస్తుందో, ఇదంతా పక్కన పెట్టండి. ప్రేమ అయితే కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా అమ్మాయికి ఉంది. ఆ అమ్మాయి పిచ్చిదా ఏదా అన్నది పక్కన పెట్టు. ఎక్కడా కూడా ఈ మొత్తం 5 నుంచి, అమ్మాయి 16 సంవత్సరాల కాడి నుంచి ఇప్పుడు 21 సంవత్సరాల వరకు, ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడక్కడ నువ్వు ఒకసారి కావాలని, నువ్వు ఒకసారి వద్దని, నిన్ను పెళ్లి చేసుకుంటానని, నిన్ను పెళ్లి చేసుకోనని అని ఎక్కడా కూడా ఆ అమ్మాయి ఆ విషయంలో వేరియేషన్ లేదు. ప్రొఫెషనల్గా ఎలా డబ్బులు సంపాదిస్తుంది అనేది, దొంగతనం చేస్తుందా, వాళ్ళ అమ్మ ఏం తప్పు చేస్తుంది, ఇవన్నీ వేరే వ్యవహారాలు. ఇంట్లో బావలు ఒత్తిడి ఉందా, తండ్రిని బాబాయ్ అని ఎందుకు పిలుస్తుంది, తల్లిని పిన్ని ఎందుకు పిలుస్తుంది, ఇవన్నీ పక్కన పెట్టేసండి. ఆ అమ్మాయి మనసులో ఏదన్నా ఒక కన్సిస్టెంట్గా ఇప్పటి వరకు కంటిన్యూస్గా తన జీవితంలో ఒక వ్యవహారం నడిపించిందంటే అది నిన్ను ప్రేమించడం. ఈ విషయంలో మాకు ఎవరికీ కూడా ఎటువంటి డౌటు లేదు. ఆ అమ్మాయి ప్రతి అడుగులో కన్సిస్టెన్సీ కనిపించింది, కంటిన్యూటీ కనిపించింది. నీ ప్రతి అడుగులో 1 అడుగు ముందుకి, 2 అడుగులు వెనక్కి. ఒకసారి నీ మనస్సాక్షి వింటావు, నీ మనసును వింటావు, ఒకసారి మీ అక్క అమ్మ చెప్పింది వింటావు. ఒకసారి దొంగతనం చేసినటువంటి బంగారంతో వచ్చినటువంటిది ఒక గొలుసు మేడలో వేసుకుంటావు, ఆ అమ్మాయికి స్కూటీ కొన్నా కూడా ఏమన్నా, ఫోన్ దొరికినా ఏమన్నా, ఇంకోసారి ఏమొచ్చి ఈ దొంగదేమో దొంగ డబ్బు ఏమంటావు. ఒకసారి ఈవెంట్కి వెళ్తే నో ప్రాబ్లం అంటావు, ఒకసారి ఈవెంట్కి వెళ్తే నాకు అక్కర్లేదంటావు. ఫైనల్గా ఆ అమ్మాయిని ఏది ఉండటం వల్ల యాక్సెప్ట్ చేయాలి, ఏది ఉండటం వల్ల యాక్సెప్ట్ చేయకూడదు అనేది నువ్వే అర్థం కానటువంటి పొజిషన్లో ఉన్నావు. కానీ నువ్వు కూడా లోలో ప్రేమిస్తున్నావు, కానీ నీకు ఇక్కడ స్థిమితం లేదు, స్టెబిలిటీ లేదు. ఎందుకు లేదు అంటే కనుక కాన్స్టెంట్గా నీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకున్నట్టు వచ్చినటువంటి ఈ మెంబర్స్ మొదటి నుంచి చివరి వరకు నీ మనసులో ఏదో ఒక ఆలోచన పెడుతూనే ఉన్నారు. పోలీస్ కేసు అవని, మీ సిస్టర్ బంగారం అని, ఎందుకంటే అది చాలా గజిబిజిగా ఉంది. మీ సిస్టర్కి ఈ అమ్మాయికి మధ్యన బంగారం సంబంధించినటువంటి వ్యవహారం. అంతకుముందు ఏవో వెళ్ళి తాకట్టు పెట్టని చెప్పి ఈ అమ్మాయికి ఇవ్వటం, రెండోసారి ఏమో వచ్చి కాదు నేను ఇవ్వలేదు, ఆ అమ్మాయి వెళ్ళి తీసి తాకట్టు పెట్టడం. ఇక్కడ ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. ఈ డైనమిక్స్ వల్ల ఇనీషియల్గా ఇష్టపడి ముందుకు వచ్చినటువంటి మీ అక్క తర్వాత ప్లేట్ ఫిరాయించారు, ఈ అమ్మాయికి అందరూ వ్యతిరేకంగా వెళ్ళారు. నీ మనసులో ఆల్రెడీ ఎక్కడో ఒక మూలన ఉన్నటువంటి అనుమానాన్ని ఇంకా పెంచి పెద్ద చేశారు. ఇంకా వీళ్ళకి ఏ దారి దొరకనప్పుడు ఫైనల్గా దొరికినటువంటి దారి ఏంటంటే, అదిగో వాళ్ళ అమ్మ క్యారెక్టర్ అలా అయినప్పుడు ఈ అమ్మాయి ఈవెంట్స్కి వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో అని చెప్పి ఏదైతే విషబీజం అప్పటి వరకు నీ మనసులో నాటకూడదో ఆ విషబీజం నాటేసి నేను వెనక్కి లాగటంటే. అంటే ఇక్కడ ఏంటంటే 2 ఫోర్సెస్, నీ మనస్తత్వం, నీ ఆలోచన, నీ వ్యక్తిత్వం నీ చేతుల్లో ఉంటే కనుక ఈ 2 ఫోర్సెస్ పనిచేయవు. నీ నిర్ణయం నువ్వు తీసుకునేవాడు, ఈరోజు హ్యాపీగా దర్జాగా కూర్చునేవాడు, ఇక్కడ వరకు వచ్చి ఉండేవాడు కాదు. ఇక్కడ ఎక్కడా కూడా నీకు నిలకడైనటువంటి మనస్తత్వం లేదు, నీ నిర్ణయం మీద నీకే డౌట్. కాబట్టి ఏమైందంటే ఒక పక్క నుంచి ఈ అమ్మాయి ఇంత గాఢంగా ప్రేమిస్తుంది కదా అని ఇటువైపు పోతున్నాం. ఆ అమ్మాయి దొంగతనం చేసినా, బంగారం తీసుకొచ్చినా క్షమిస్తూ ఆ సుఖ సంతోషాల్లో ఆనందిస్తున్నాం. లివ్ ఇన్ రిలేషన్షిప్లో శుభ్రంగా 2-3 సంవత్సరాల పాటు ఉన్నారు మీరు. ఇంకో పక్క నుంచి వీళ్ళు పెట్టేటటువంటి అనుమానాల వల్ల ఈ అమ్మాయితో పాటు జీవితం ఎలా ప్రయాణం చేస్తానరా, మా అక్క అమ్మ చెప్పిందే నడుచుకుంటే బెటర్ అన్నట్టుగా అటువైపు వెళ్ళిపోతున్నాం. ఆ ఫోర్సు, ఈ ఊగిసలాట, ఈ సందిగ్ధ పరిస్థితిలో ఏ అమ్మాయి మాత్రం నోటి మీద వేలేసుకుని కూర్చుంటుందన్న నాకు తెలియక అడుగుతా. ఈ మధ్యస్థులో 2 సార్లు తాళి కట్టేశావు, ఒకసారి కాదు నువ్వు 2 సార్లు మ్యారేజ్ చేసేసుకున్నావు. ఎటొచ్చి ఆ అమ్మాయికి ఏంటంటే 2 దొంగ పెళ్ళిళ్ళగా అయినవి, నాకు పబ్లిక్గా బహిరంగంగా పెళ్లి కావాలని చెప్పి ఒక ఆడదానిగా, ఒక స్త్రీగా, ఒక హక్కుగా ఆ అమ్మాయి బల్లగుద్ది అడుగుతుంది. ఎందుకు? నువ్వు కట్టినటువంటి తాళి మీద నీ మీద నమ్మకం లేకపోవటం ఒకటి, ఏ రోజు నువ్వు రెక్కలు వచ్చినటువంటి పక్షుల్లాగా మీ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి పట్టుకెళ్ళిపోతారనేది రెండోది.
ఆ అభద్రతని భద్రత కింద మార్చుకోవటం గురించి ఈ దొంగతాళి ఈ రూమ్లో కట్టేది, చర్చి గోడ పక్కన కట్టేది కాదు, నాకు పబ్లిక్గా పెళ్లి కావాలని చెప్పి ఆ అమ్మాయి డిమాండ్ చేస్తుంది. చూడనా, నువ్వు ఆ అమ్మాయితో బహుశా నార్మల్గా పబ్లిక్గా పెళ్లి చేసుకున్న వాళ్ళకంటే చాలా దూరం ప్రయాణం చేసేసాను. మీరిద్దరు ప్రేమించేసుకున్నారు, పెళ్లికి ముందే కలిసిపోయారు, మైనర్తో కలిసిపోయారు, 2 సార్లు పెళ్లి చేసేసుకున్నారు, మీ తల్లిదండ్రులను ఒప్పించేశారు, నిన్ను నమ్ముకున్న అమ్మాయిని ఫ్యామిలీని అంతా వదిలేసి, ఒక ఆడపిల్ల, ఒక మైనర్ ఆడపిల్ల తన ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ వదిలేసి నీ దగ్గరికి వచ్చిందంటే ఏ స్థాయిలో నిన్ను ప్రేమించి ఉండాలి? మిగతా క్యారెక్టర్స్ అన్నీ పక్కన పెట్టేసి నువ్వేరో ఈరోజు ఇంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ కూర్చుని, మేడం ఆ అమ్మాయి మైనర్ కేసు పెడుతుందని అంది కాబట్టి నేను భయపడిపోయాను. నేను ఇవేమీ నమ్మను. నీకు మైనర్ ఏజ్ ఎంతో నీకు తెలుసు, ఏ ఏజ్ అప్పుడు మైనర్కి పెడతారని తెలుసు, ఏ కేసు వ్యాలిడ్ ఉంటుందో ఏ కేసు వ్యాలిడ్ ఉండదో అన్నీ నీకు తెలుసు. కేవలం ఏంటంటే ఈ 2 పవర్స్, మీ అమ్మ అక్క అటు పీకుతున్నారు, నీ మనసు ఒక సైడ్ ఆలోచిస్తుంది, ఆ అమ్మాయి నిన్ను ఇటువైపు లాగుతుంది అనేటటువంటి అంశాలకే నువ్వు ఈ ఊగిసలాట అనే కార్యక్రమం చేసావు, కానీ నువ్వు ఏ కేసుకి భయపడి లొంగలేదు అనేది నా అభిప్రాయం. నీకు ఆ అమ్మాయి ఒక పక్క నుంచి కావాలి, ఇంకో పక్క నుంచి వద్దు. ప్రస్తుతం కావాలి, ఫ్యూచర్లో వద్దు. ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి చేసే ప్రొఫెషన్ వద్దు. ఆ అమ్మాయి కావాలి, వాళ్ళ తల్లి నచ్చట్లేదు. సో ఇలా డిఫరెంట్ యాంగిల్స్ ఉండటం వల్ల ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఫస్ట్ నీ మెంటల్ కరెక్ట్ చేసుకో. నువ్వు ఆల్రెడీ ఒక దారిని నమ్మి ఒక అమ్మాయికి ప్రామిస్ చేసి 2 సార్లు తాళి కట్టి ఇక్కడ కూర్చున్నావు. నీకు ఆ దారిలో వెళ్ళటం తప్ప ఇంకో దారే లేదు. లేదంటే ఆ అమ్మాయి నీ మీద వేసే కేసులు కానీ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించేటటువంటి దాన్ని కానీ, నీ పక్కన ఎడం వైపు కానీ కుడి వైపు కానీ మీ అమ్మ అక్క మేము ఎవరూ నిలబట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే మైనర్ అప్పుడు ఆ అమ్మాయిని ప్రేమించావు, మేజర్ అయినప్పుడు ప్రేమించావు, మేజర్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్నావు. ఇంకేం కావాలి? దేని గురించి ఈరోజు ఇక్కడ కూర్చున్నావు? నువ్వేం మోసపడలేదు. నువ్వు బాగా ఆలోచించి ఒక స్థిరమైన మనస్తత్వం లేక ఒక ప్రయాణం చేసావు. ఈరోజు ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ కూర్చోవాలి. అసలు వాస్తవానికి సార్ ఒకసారి ఇది అంటాడు, ఒకసారి లెఫ్ట్ అంటాడు, ఒకసారి రైట్ అంటాడు, ఒకసారి కావాలంటాడు, ఒకసారి వద్దంటాడు. అయినా కానీ ఈ సందిగ్ధ పరిస్థితుల్లో నాతో శారీరకంగా కలిసే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నావు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఈయన నన్ను మోసం చేస్తున్నాడు సార్ అని ఆ అమ్మాయి ఇక్కడ కూర్చుని మాట్లాడాలి. శేఖర్, నువ్వు కాదు. మీరు ఏ విధంగా విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఒక్క మాట అయితే నిజం. కంటిన్యూస్గా ఆ అమ్మాయి 5 సంవత్సరాల పాటు నీతో ప్రయాణం చేసింది, నిన్నే నమ్మింది. నువ్వు కాకుండా వేరే మగాడి దగ్గర పోలేదు, వాళ్ళ తల్లిదండ్రులు ఒత్తిడికి లొంగలేదు, నువ్వే మీ పేరెంట్స్ యొక్క ఒత్తిడికి లొంగావు. కాబట్టి ఈ విషయంలో ఆ అమ్మాయికి మార్కులు పడతాయి. ఉద్యోగం, దొంగతనం అనే అంశాలు ఈ పరిధిలో ఉండేటటువంటిది కాదు. ఎందుకంటే దే కాంట్ బి ప్రూవెన్. అవి ప్రూవ్ చేసేటటువంటి అంశాలు కాదు. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మాయి కరెక్టే అనేటటువంటి నమ్మకంతో ముందుకెళ్ళండి. కావాలంటే ఇద్దరు మ్యారేజ్ కౌన్సిలింగ్కి రండి, నా మ్యారేజ్ కౌన్సిలింగ్కి రండి. నేను కావాలంటే కొన్ని సెషన్స్ చేస్తాను మీ ఇద్దరితో. ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఏంటి, ఆలోచన శైలి ఏంటి అనేది నీకు విడమర్చి చెప్తాను. నీ వ్యక్తిత్వం ఏంటి అనేది ఆ అమ్మాయికి చెప్తాను. పబ్లిక్గా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి అయ్యా. ఏంటి పోలీస్ స్టేషన్లు, కేసులు, గొడవలు? ఇంతే నా తీర్పు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.